వాసుకి ఇండికస్ భూమిపై జీవించిన అతి పెద్ద పాము. మీరు ఇంతవరకు ఊహించలేనంత భారీ సర్పాన్ని చూసారా? భారతదేశంలోని శాస్త్రవేత్తలు ఇటీవలే గుజరాత్లో అద్భుతమైన సర్పం అవశేషాలను కనుక్కున్నారు. ఈ ప్రాచీన పాముని వారు వాసుకి ఇండికస్ అని నామకరణం చేశారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇది 47 మిలియన్ ఏళ్ల క్రితం భూమిపై జీవించిందని, దీని పొడవు 36 నుంచి 50 అడుగుల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. అసలు ఇంత పెద్ద సర్పం భూమిపై మరణించే ముందు ఎలా జీవించింది? ఇంత పెద్ద సర్పం ఎలా కనిపించేది? ఇది ఎందుకు అంతరించిపోయింది? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు వాసుకి ఇండికస్ అనే పేరు వెనక రహస్యం ఏంటి? శాస్త్రవేత్తలు ఈ మానవ చరిత్రలోని అతిపెద్ద పామును వాసుకి ఇండికస్ అని నామకరణం చేశారు. వాసుకి అనే పేరు భారతీయ పురాణాల్లోని నాగరాజు వాసుకి నుండి తీసుకున్నది. ఇది సముద్ర మథన సమయంలో దేవతలు రాక్షసులు ఉపయోగించిన మహాసర్పం అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇండికస్ అంటే ఇది భారతదేశంలో కనుక్కోబడిందని సూచిస్తుంది. అంటే ఈ పేరు భారతీయ సాంప్రదాయానికి మరియు శాస్త్రవేత్తల పరిశోధనకు కలయిక అయ్యేటట్టు ఉంది. వాసుకి ఇండికస్ ఫాజిల్స్ ను కనుగొన్న ప్రదేశం ఏంటో చూద్దాం. ఈ భారీ పామును అవశేషాలు గుజరాత్ లోని ఒక పురాతన శిలా ప్రాంతంలో కనుగొనబడింది. శాస్త్రవేత్తలు దీన్ని అధ్యయనం చేసి దీని వయసు 47 మిలియన్ సంవత్సరాల పైగా ఉందని నిర్ధారించారు. 47 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ఆ పాతకాలంలో భూమి ఎలా ఉండేది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి ఇప్పటికంటే కొంచెం భిన్నంగా ఉండేది. ముఖ్యంగా భారత ఉపఖండం అంటే ఇప్పటి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మొదలైన దేశాలు కలిసిన ప్రాంతం అప్పట్లో ఎక్వేటర్ అంటే భూమికి మధ్య భాగంలో ఉన్న రేఖకు మరింత దగ్గరగా ఉండేది. మీ అందరికీ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన భారతదేశం ఉండే ప్లేస్ లో అప్పట్లో మన భారతదేశం ఉండేది కాదు. అప్పుడు మెల్లగా భారతదేశం కదులుతూ ఇప్పుడున్న ప్లేస్ కి వస్తున్న కాలం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ విధంగా ఎక్వేటర్ కి దగ్గరగా ఉండడం వల్ల భారత ఉపఖండంలో అప్పట్లో చాలా ఎక్కువగా వేడి వాతావరణం ఉండేది. వేడి ఎక్కువగా ఉండడమే కాకుండా చలికాలం తక్కువగా ఉండేది. అలా ఆ వాతావరణం వేడిగా ఉండడం వల్ల పెద్ద పెద్ద జంతువులు, ముఖ్యంగా సర్పాలు అక్కడ జీవించడానికి అనుకూలంగా ఉండేవి. మనం ఇప్పటి రోజుల్లో చూసే పాములతో పోలిస్తే అప్పట్లో టైటానోబోవా లాంటి భారీ సర్పాలు ఉండేవి. ఇవి దాదాపు 13 మీటర్లు పొడవు పెరిగేవి. అంటే ఒక బస్సు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవైన పాములు ఉండేవి. ఈ పాముల ఆకారం అనేది చూసేందుకు చాలా భారీగా ఉంటాయి. ఆ కాలంలో అడవులు చాలా దట్టంగా ఉండేవి. అందులో వివిధ రకాల పక్షులు, పొదలు విస్తరించి ఉండేవి. అందువల్ల భయంకరమైన జంతువులు కూడా ఎక్కువగా ఉండేవి. ఈ విధంగా అప్పట్లో భూమి చాలా భిన్నంగా ఉండేది. ఎక్కడ చూసినా దట్టమైన అడవిలు, భారీ జంతువులు, పెద్ద పెద్ద సర్పాలు ఉండేవి. ఈ వాసుకి ఇండికస్ పరిమాణం, లక్షణాలు ఏ విధంగా ఉండేవని చెప్తున్నారంటే ఈ భారీ సర్పం పొడవు 36 నుంచి 50 అడుగుల వరకు ఉండే అవకాశం ఉందని, ఇది ఇప్పటి వరకు కనిపించిన అతి పెద్ద పాముల్లో ఒకటని చెప్తున్నారు. ఇది అనకొండ కన్నా పెద్దది. అనకొండ పొడవు 20 నుండి 30 అడుగులు మాత్రమే ఉంటుంది. కానీ ఈ వాసుకి ఇండికస్ అయితే 50 అడుగుల వరకు పెరగొచ్చని చెప్తున్నారు. ఇది టైటానోబోవా కన్నా పెద్దది. టైటానోబోవా దాదాపు 42 నుండి 50 అడుగుల పొడవుతో ఇప్పటి వరకు కనుక్కున్న అతి పెద్ద పాము. ఈ వాసుకి ఇండికస్ దాని స్థాయికి దగ్గరగా ఉంది. అంటే ఇది అత్యంత భారీ పాముల జాబితాలో చేరిపోయింది. ఈ వాసుకి ఇండికస్ ఏ విధంగా ఉండేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే ఈ భారీ పాము కొండ చెలువల కుటుంబానికి చెందిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీని లక్షణాలు ఏంటంటే ఇది పెద్ద జంతువుల్ని చుట్టేసి నెమ్మదిగా బలహీనంగా చేసి తినేస్తుంది. ఈ సర్పంలో విషం ఉండదు. దీని బలమైన శరీరం కారణంగా జంతువుల్ని చుట్టి చంపేసి తినేస్తుంది. ఇది ఎక్కువగా నీటి సమీపంలో జీవించేదని భావిస్తున్నారు. నీటిలో ఉండే పెద్ద పెద్ద చేపలను తినేది. విషపాముల కంటే ఇది బలమైన శరీరంతో వేటాడే కొండ చెలువ పాముగా ఉండే అవకాశం ఉంది. ఈ అతి పెద్ద సర్పం 47 మిలియన్ సంవత్సరాల క్రితం ఎందుకు అంతరించిపోయింది? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూగర్భ మార్పుల కారణంగా, అంటే భారత ఉపఖండం కదిలి వాతావరణం మారిపోయింది. క్లైమేట్ లో మార్పులు రావడం, చలికాలం పెరగడం, తేమ తగ్గిపోవడం, భూమి సముద్ర స్థాయిల మార్పులు, ఇలా వాతావరణం మారడం వల్ల పెద్ద జంతువుల సంఖ్య అనేది తగ్గిపోయింది. అలా వాసుకి ఇండికస్ లాంటి పెద్ద పాములకు జీవించే అవకాశం తగ్గింది. అలా ఈ వాసుకి ఇండికస్ దానికి ఆహారం లేని కారణంగా అది ఆకలికి తట్టుకోలేకపోయిందని, అందుకనే అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వాసుకి యొక్క అవశేషాలను అధ్యయనం చేయడం వల్ల భారతదేశం పురాతన వాతావరణం గురించి, పురాతన జీవస్థానం గురించి కొత్త సమాచారం అందిస్తుంది. ఈ వాసుకిపై పరిశోధనలు చేయడం వల్ల ప్రాచీన వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంతరించిపోయిన జంతువులు జీవన విధానం గురించి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో భారీ సర్పాల అభివృద్ధి ఎలా జరిగేదో తెలుసుకోవచ్చు. ఇప్పటి మన ప్రాణాలను పరిరక్షించడానికి అవసరమైన మార్గాలను కనుక్కోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి పరిశోధనలు మరింత కొత్త విషయాలను వెల్లడించగలవు. ఇప్పటి వరకు మనం కనుక్కున్న దానికంటే పెద్ద సర్పాలు, ఇంకా శక్తివంతమైన సర్పాలు ఈ భూమిపై తిరిగినట్లు శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఈ వాసుకి ఇండికస్ మన పురాతన జీవుల గురించి మరింత తెలుసుకునే దిశగా ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఈ వాసుకి ఇండికస్ మన కాలంలో బ్రతికి ఉంటే ఇప్పుడున్న ఈ కాలంలో ఇది ఎలా ఉండేదని
అని మీరు అనుకుంటున్నారు? ఈ వాసుకి పాము గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.